ఇప్పుడు ఇటీవల కాలంలో మనం సెల్ ఓపెన్ చేస్తే మీరు ఇది తీసుకుంటే తప్పనిసరిగా షుగర్ తగ్గిపోయింది, మీరు ఏ డాక్టర్ని సంప్రదించాల్సిన పని లేదు, ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదని చెప్పి రకరకాలుగా వస్తూ ఉన్నాయి. సెల్ ఓపెన్ చేయడంతో మనకి ఆ రీల్స్ రూపంలో రకరకాల ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు అయ్యి అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? ఇప్పుడు వీళ్ళకి తెలియదు కదా పాపం, సెల్ ఓపెన్ చేస్తారు, ఓహో పలానా ఇది తీసేసుకుంటే మనకు షుగర్ తగ్గిపోద్ది అంటే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన పని లేదని వాళ్ళు కొనుక్కున్న మందులు కూడా పక్కన పెట్టేసి దాన్ని తీసుకుంటా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు మేడం? అవి ఇందాక చెప్పినట్టు అవి అసలు ఫాలో అవ్వలేము, జీవితాంతం అదే పద్ధతిలో పాటించలేము. ప్లస్ అవన్నీ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, అన్నీ సమపాళ్ళల్లో ఉండాలి. ఒకటి తినండి, ఒకటి తినద్దు ఇలా చెప్పేవేవి కరెక్ట్ కాదు. ఒకదానిలో ఏది ఏ తినే పదార్థం ప్రతిదీ దేనికదే యూనిక్ అనమాట. ఒకదానిలో ఉన్న పోషక ఆహారం ఇంకో దాంట్లో ఉండవు. సో ఇది తినకుండా ఇదే తింటే దీనిలో ఇది ఎక్సెస్ అయిపోతుంది, ఇది డెఫిషియన్సీ, ఇది తక్కువైపోతుంది, ఇందులో ఉన్న న్యూట్రిటివ్ వాల్యూస్ తక్కువైపోతాయి. సో అవన్నీ అసలు పాటించకూడదు కూడా. సో మీ అందరూ డాక్టర్స్ అయిపోయారు, ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ డాక్టర్స్ అయిపోయారు, అందరూ చెప్పేవాళ్ళు అయిపోయారు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి, వినేవాళ్ళు జాగ్రత్తగా ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఎడ్యుకేట్ అవ్వాలి. మీరు కన్సల్ట్ అయ్యే డాక్టర్ని సంప్రదించి మీకు తగ్గట్టు డైట్ ఎలా పాటించాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అని మీ డాక్టర్ చెప్పిన విధంగా ఫాలో అయితే బెటర్.